ఈ వీడియోలో సోనం రఘువంశీ రాజా రఘువంశీ వాళ్ళ అమ్మతోటి మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ మీకు ప్లే చేసి వినిపిస్తారు. దాంతోపాటు ఈ షిల్లాంగ్లో ఎక్కడైతే వాళ్ళు రూమ్ స్టే చేసిరో అక్కడ దొరికిన ఒక సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని అనుమానాస్పదమైన మూమెంట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా నేను మీకు వీడియో ఒకటి ప్లే చేసి చూపిస్తాను. అండ్ ఓవరాల్గా ఈ కేసు చాలా వరకు 99.99% టోటల్గా క్లియర్ అయింది. దీనిలో ఈ టోటల్ స్టోరీ తెలుసుకున్న తర్వాత రాజా రఘువంశీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ అనిపించింది, చాలా జాలేసింది. అదే సోనం రఘువంశీ గురించి తెలుసుకున్న తర్వాత ఇలాంటి ఆడవాళ్ళు అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో మనం చూసిన మా నితీష్ యాదవ్ అదే బ్లూ డ్రమ్ములో వాటర్ డ్రమ్ములో మనిషిని చంపేసి అందులో పెట్టి గుర్తు తెలియకుండా ఉండాలని సిమెంట్ పోసి వాటర్ పోసి సాలిడిఫై చేసిరో చూసిరా, ఆ మర్డర్ కేసు గుర్తుందా? సో ఆ మర్డర్ కేసులో ఉన్న ఆ లేడీని అండ్ ఈ మర్డర్ కేసులో ఉన్న ఈ లేడీని చూస్తుంటే సమాజంలో ఉన్న కొంతమంది ఇటువంటి ఆడోళ్ళ వల్ల ఆడోళ్ళ పరువు పోతుంది. అండ్ ఇంకొకటి, ఇలాంటి ఆడోళ్ళు ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు భయం కూడా అనిపిస్తుంది. చాలామంది పెళ్లి చేసుకోవాలంటే భయపడే సిచ్యువేషన్కి పోయేటట్టు కూడా ఉంది. ఈరోజు నేను ఒక అబ్బాయితో ఫోన్ మాట్లాడాను. నాకు తెలిసిన ఒక తమ్ముడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అతనితో ఈరోజు మాట్లాడినా, క్యాజువల్గా వేరే టాపిక్ మాట్లాడితే అన్న నాకు భయం అవుతుందన్న, నాకు చాలా భయం అవుతుంది, నేను పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా, ఏమంటావు అని అడిగాడు. సో ఇలాంటి కేసులు విన్నప్పుడు అలాంటి చాలామంది యూత్ భయపడుతున్నారు. అసలే పెళ్ళిళ్ళు అయితే ఎవరయ్యా అంటే ఈ స్టోరీ విన్నాక మొత్తంగా భయపడుతున్నారు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోనం రఘువంశీ కాల్ రికార్డింగ్ విత్ రాజా రఘువంశీ వాళ్ళ మదర్ ఒకసారి వినండి. हेलो हेलो। हाँ मैं राजा का फोन चल नहीं हुआ अभी नहीं हुआ, बस हम चढ़ाई कर रहे हैं, हम ऊपर चढ़ गए फिर फोन लगाते हैं। और आज तो उपवास होगा फिर? मेरा तो उपवास है ना, मेरे को 2-3 बार बोल दिया। हाँ। मैं घूमने के चक्कर में अपनी ग्यारस थोड़ी तोड़ूंगी। वही तो कह रही, मैं अभी खरियार बना रही तो मेरे को एकदम से याद आ गई कि आज तो मेरे बहू का उपवास वापस। हाँ, खिचड़ी बना मम्मी रही का सुबह फोन आ गया था कि उपवास है, तो मैंने नहाई थी। हाँ तो कहीं दूध लस्सी जो भी मिल रहा हो उपवास का सामान वो खा लो। अब पहले ऊपर तो चढ़े, जंगल में है, यहाँ से आज कुछ मिलेगा। बाप रे, मैंने हाँ। कही थी कुछ ड्राई फ्रूट रख के ले जाओ, तो बोले हाँ क्या करेंगे हम, दो है ये जंगल है, पता है, घोर जंगल है, एकदम खड़ी चढ़ाई है, चढ़ना मतलब उतरना भी खड़ा ही है और चढ़ना भी खड़ा ही है। तो वहाँ ऊपर देखने के लिए क्या गए? वो अंदर है, वो पहाड़ के अंदर, मना करके मैंने तो सुनते नहीं है। हाँ अच्छा, चलो वही तो कह रही, वहाँ क्या देखने पहुँच गए तुम? ये नीचे से देख लेते। झरना देखने गए थे, हाँ बड़ा वाला। हाँ नीचे से देख हाँ, लेते। तो हालत खराब हो गई तो चढ़ के मैंने कुछ नहीं हुआ। वही तो कह रही। ఈ కాల్ రికార్డింగ్ విన్న ఎంబటే అర్థమైన వాళ్ళకి అసలు ఇందులో ఏముందన్న, ఇది ప్లే చేసి వినిపించేంత ఆడియో కాదు కదా. ఎస్ అఫ్ కోర్స్, కానీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరే డంగు అంటారు, భయపడతారు. ఎస్, ఇందులో ఉన్న కాల్ రికార్డింగ్లో ఉన్న మీనింగ్ ఏంటి? చాలా సాధారణమైన ఒక అత్తా కోడళ్ళు, కొత్తగా పెళ్ళైన అత్తా కోడళ్ళు మాట్లాడుకున్న క్యాజువల్ కాల్, ఎంతో ప్రేమగా మర్యాదగా ఉన్న కాల్. ఇందులో అత్త ఏదైనా తిన్నవా, రాత్రి ఉపవాసం ఉన్నా అన్నావు కదా, ఉపవాసం ఉన్నప్పుడు మార్నింగ్ ఏదైనా తిన్నావా, నేను కూడా ఉపవాసం ఉన్నా కదా, మార్నింగ్ నేను కిచిడి అనుకుంటుంటే నువ్వు గుర్తొచ్చినావు, ఏమైనా తిన్నావో లేదో అంటే ఇక్కడ ఏం తినలేదు, దొరకలేదు, కొండెక్కుతున్నప్పుడు మాకు ఇక్కడ ఏముంటాయి కొండ మీద అంటే ఏదో ఒకటి పాలు లస్సు ఏది దొరుకుతుంది తాగొచ్చు కదా, తినొచ్చు కదా అని చెప్పి ఆమె కూడా ప్రేమగా అంటుంది. ఈమె కూడా ప్రేమగా లేదు ఇక్కడ కొండ మీద ఉన్నాం కదా మాకేం దొరుకుతుంది అంటే, అసలు ఆ కొండ మీదకి ఎందుకు పోతారు, అక్కడ ఏం చూద్దామని పోతారు మీరు అంటే, మీ వాడు ఇంటడా అనుకుంటే నవ్వుతుంది, కిలకిలకిల అని నవ్వుతుంది, అని అంటే అవును కదా అన్నట్టుగా ఆమె కూడా నవ్వుతూనే సమాధానం చెప్తుంది. ఇంత చాలా ప్రేమపూర్వకమైన మర్యాదపూర్వకమైన ఒక అత్తా కోడల మధ్యలో ఉన్న సంభాషణ. దీనిలో నీకు తప్పేడా కనిపించింది రా భయ్, దీన్ని ఎందుకు తప్పుగా చూస్తున్నావు అని అంటే, ఇంకొకసారి ఆ సోనం నవ్వును మీరు గమనించండి, వినండి. మీరు ఒకసారి జాగ్రత్తగా విన్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. झरना देखने गए थे, बड़ा वाला। हाँ, हालत खराब हो गई तो चढ़ के झरना देखने गए थे, हालत खराब हो गई तो चढ़ के। ఆ నవ్వులో తప్పేముంది, అందులో తప్పేం కనబడుతుంది నీకు? ఎస్, మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. అదేంటంటే, ఎప్పుడైతే ఏ రోజైతే సోనం రఘువంశీ అట్నే ఒక ముగ్గురు మాట్లాడుకున్న కిల్లర్స్తో షిల్లాంగ్లోని చిరపుంజి ప్లేస్లో కొండ మీదికి ఎక్కుతున్నప్పుడు, ఒక ఎవరూ లేని ప్లేస్, కెమెరా లేవు ఏదీ లేదు అన్న ప్లేస్కి తీసుకుపోయిన తర్వాత ఈ ఇద్దరు ముందు పోతుంటే వాళ్ళ ముగ్గురు వెనకాల వస్తుంటే ఫాలో అవుతుంటే దొరికిండు హిట్
చంపేయండి, నరికేయండి అని చెప్పి సోనం రఘువంశీ అరిచిన తర్వాత వెనక నుంచి ముందు నుంచి కత్తి పెట్టి నరికిన తర్వాత అతన్ని లోయలోకి తోసినాక 12:30 తర్వాత అక్కడి నుంచి సోనం రఘువంశీ ఆ ముగ్గురు కిల్లర్స్ ఎవరైతే సుఫారీ అంటే డబ్బులు తీసుకొని చంపేసిరో ఆ ముగ్గురు ఈమె కలిసి నడుచుకుంటూ కొండ ఎక్కుతున్న టైంలో, అక్కడ నుంచి వేరే ప్లేస్కి పోవడానికి కొండ ఎక్కుతున్న టైంలో దాదాపు 1:30 టైంలో రాజా రఘువంశీ వాళ్ళ అమ్మ సోనం రఘువంశీ ఫోన్కి ఫోన్ చేసింది. ఎందుకంటే రాజా రఘువంశీ నెంబర్ కలుస్తలేదు. సోనం రఘువంశీకి ఫోన్ చేసి ఏడున్నారు అని అడిగితే చాలా సాధారణంగా ఏమీ జరగనట్టుగా ఎంతో ఫ్రీగా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న ఆడియో అది. ఇప్పుడు చెప్పండి ఆమె ఎంత డేంజరస్. అరే ఆమె చేయలేదేమో అందుకే కావచ్చు అని అంటే ఆ చంపేసిన ముగ్గురు ఈమె కలిసి వెళ్ళిన సీసీటీవీ ఫుటేజెస్ అండ్ వీళ్ళ అందరినీ కూడా ఫస్ట్ ఈ రాజా రఘువంశీని అండ్ మిగతా ముగ్గురు కిల్లర్స్ని కూడా కలిపి చూసిన వ్యక్తి ఆల్బర్ట్ అనే ఒక గైడ్. ఆ ఏరియాలో గైడ్స్ ఉంటారు, అక్కడ ట్రెక్కింగ్ అది ఇది చేస్తుంటారు కదా, అక్కడున్న ఒక గైడ్. అతనితో ఫస్ట్ వీళ్ళు బేరం అంటే బేరం కుదరలే. అంటే సోనం వద్దన్నది, మనమే వెళ్దామని చెప్పిందంట. అయితే రాజా రఘువంశీ తీసుకుందాం ఈ గైడ్ని అంటే కాదు మనం వెళ్దాం అన్నట్టుగా చెప్పింది. ఎందుకంటే ఆ గైడ్ ఉంటే ఈమె ప్లాన్ అనేది వర్కౌట్ కాదు అన్న పాయింట్ తోటి వీళ్ళిద్దరే సోలోగా ఉండేటట్టు పట్టుకుని వెళ్ళింది. ఈ పట్టుకుని వెళ్ళే క్రమంలో ఆ గైడ్కి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ఈ లాంగ్వేజ్ అంటే మేఘాలయ, షిల్లింగ్, మణిపూరి ఈ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ మాట్లాడకుండా, ఇంగ్లీష్ లాంటిది కాకుండా హిందీ మాట్లాడుతుంటే వీళ్ళు కంప్లీట్లీ నార్త్ సైడ్, ఇది నార్త్ ఈస్ట్ వాళ్ళు కాదు నార్త్ వాళ్ళు హిందీ మాట్లాడుతున్నారని వాళ్ళు గుర్తుపడతారు కదా. టోటల్గా హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏ మధ్యప్రదేశ్ ఎక్కడి నుంచో వచ్చిర్రు అనే పాయింట్ అతనికి అనిపించింది. సో ఈ ముగ్గురిని చూసిండు, వీళ్ళతో పాటు ఇతన్ని చూసిరు కొంచెం దూరంలో. ఆ తర్వాత రిటర్న్లో అంటే మళ్ళీ వాళ్ళు కొండ ఏదైతే రిటర్న్ వచ్చే దారి ఉందో ఆ దారిలో ఇతను గైడ్ కాబట్టి అటు నుంచి వెళ్ళిపోతుంటే ఇతనికి ఆ ముగ్గురు పర్సన్స్ ఎవరైతే సుఫారీ తీసుకుని చంపారో ఆ ముగ్గురు పర్సన్స్ వాళ్ళతో పాటుగా ఈ లేడీ మాత్రమే కనిపించింది, ఇంకొక అతను కనిపించలేదు. ఇది పెద్ద ఐ విట్నెస్గా మారింది. ఈ కేసు సాల్వ్ కావడానికి మేజర్ రీజన్స్లో ఇదొకటి కూడా. సో వీళ్ళందరినీ కూడా అంటే ఈ ముగ్గురు చంపేసిన పర్సన్స్ ఆకాష్, విక్కీ అలియాస్ విశాల్, ఆనంద్, వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురుతోటి ఈ సోనం రఘువంశీ చాలా సీసీటీవీ ఫుటేజ్లో అంటే యాక్చువల్లీ ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళు ఓన్లీ హోటల్ దగ్గర చెక్ చేశారు. ఎవరైతే సిట్ టీం ఉన్నారో ఆపరేషన్ హనీమూన్ అనేది ఈ ఆపరేషన్కి పెట్టిన పేరు. సో ఆపరేషన్ హనీమూన్ కింద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ని ఏర్పాటు చేసింది మేఘాలయ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే అక్కడికి వచ్చిన టూరిస్టులు మిస్ అయ్యారు అని అంటే అది ఆ మేఘాలయ టూరిజానికి పెద్ద దెబ్బ. కాబట్టి ఆ గవర్నమెంట్ సీఎం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా ఈ కేసుని డీల్ చేశారు. ఈ కేసుని డీల్ చేసే టైంలో వీళ్ళకి దొరికిన మెయిన్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఆ లొకేషన్కి పోయి, ఏది క్రైమ్ సీన్కి పోయి జూన్ 2 నాడు బాడీ దొరికిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఈ మర్డర్ మిస్టరీని 2 రకాలుగా ఆలోచించారు వాళ్ళు. ఒకటి ఇది మిస్సింగ్, దారి దోపిడీ ఈ కైండ్ ఆఫ్ ది అయి ఉండొచ్చు. లేదు రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా సస్పీషియస్ థింగ్ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి కనబడతలేదు. ఆ అమ్మాయిని కనబడతలేదు అంటే అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక పాయింట్ కూడా ఉంది. కాబట్టి అమ్మాయిని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిరా, అమ్మాయిని ఇంకేదన్నా వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నాలు అట్లాంటివి ఏమైనా జరిగినాయా అని ఒక యాంగిల్లో థింక్ చేస్తూనే వీళ్ళు కాల్ డేటాని బయటకు తీసారు. ఫస్ట్ కాల్ డేటాని బయటకు తీయలేదు, ఎందుకంటే ఇది ఒక మిస్సింగ్ కేసు కాబట్టి మిస్సింగ్ కేసు లాగానే వీళ్ళు ఎక్కడైనా దొరుకుతారా అని చెప్పి ఈ ఎన్డీఆర్ఎఫ్లు, ఎస్డిఆర్ఎఫ్లు అట్లాంటివన్నీ పెట్టి వీళ్ళు ఏం చేశారంటే డ్రోన్స్ సహాయంతో కంప్లీట్గా ఆ అడవి ప్రాంతంలో ఎక్కడైనా పడిపోయారా, లోయలలో పడిపోయారా, లేదంటే అక్కడ ఏదైనా అనుకోనిది ఏదైనా జరిగిందా, జంతువులు ఏమైనా అటాక్ చేసినా, ఈ ఉద్దేశంతో మిస్సింగ్ కంప్లైంట్ కింద తీసుకొని 2 టూరిస్టులు కనబడతలేరు. సో ఆ టూరిస్టులని వెతకడానికి డ్రోన్స్ పెట్టి ఎతికారు. కానీ ఎప్పుడైతే రాజా రఘువంశీ శవం దొరికిందో, ఎప్పుడైతే సోనం రఘువంశీ బాడీ దొరకలేదో, అంటే ఇక్కడ ఏదో కిడ్నాప్ అయినా జరగాలి, లేదంటే దారి దోపిడీ జరిగి అతనితో హ్యూమన్ ట్రాఫికింగ్ జరగాలి, ఈ యాంగిల్లో చూస్తున్న టైంలో కొంత అనుమానం వచ్చింది. ఈ ఆల్బర్ట్ అనే అతను చెప్పిన దాంతో అనుమానం వచ్చి వీళ్ళు ఏం చేశారంటే కాల్ డేటాని చూసారు. కాల్ డేటాని చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా మేఘాలయలో ఉన్న ఒక నెంబర్కి
అంటే రఘువంశీ ఇది సోనం రఘువంశీ ఫోన్ నుండి ఇండోర్లో ఉన్న ఒక నెంబర్కి అండ్ మేఘాలయాలో ఉన్న ఇంకొక నెంబర్కి కంటిన్యూస్గా వాట్సాప్లో చాట్స్, కాల్స్, లొకేషన్ సెండింగ్లు ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇండోర్లో ఉన్న ఒక పర్సన్కి పంపించిన లొకేషన్స్ మళ్ళీ మేఘాలయాలో ఉన్న ఇంకొక పర్సన్కి లొకేషన్ సెండ్ అవుతున్నాయి. సో ఇదంతా ఏదో చిక్కుముడిలాగా ఉంది. అండ్ మేఘాలయాలో సోనంకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటప్పుడు సోనం మేఘాలయాలో ఉన్న ఒక పర్సన్తో ఎట్లా కాల్ చేస్తుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఈ యాంగిల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇందులో భాగంగా ఏ లొకేషన్లో నుంచి అయితే ఈమె కాంటాక్ట్ అవుతుందో ఆ కాంటాక్ట్ అంటే సోనం ఎవరినైతే కాల్ చేసిందో వాళ్ళు ఏ టవర్ సర్కిల్లో ఉంటారు అనేది ఫైండ్ అవుట్ చేసి, ఎక్కడ ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేసి ఎదిగితే ఒక ముగ్గురు ఒక హోటల్ రూమ్ని తీసుకున్నారు. ఆ హోటల్ రూమ్ తీసుకున్న కాడ కానీ, లేదు వాళ్ళు బైక్ రెంట్కి తీసుకున్న కాడ కానీ వాళ్ళు డూప్లికేట్ ఆధార్ కార్డులో లేదంటే డూప్లికేట్ ఐడెంటిటీ ప్రూఫ్లో ఇవ్వకుండా వాళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీ ప్రూఫ్లు ఇచ్చారు. అంటే వాళ్ళు వెరీ ప్రొఫెషనల్ సుఫారీ తీసుకొని చంపే కాంట్రాక్ట్ కిల్లర్స్ కాదు. వాళ్ళు రాజ్ కుష్వా, ఎవరైతే సోనం లవ్ చేస్తున్న రాజ్ కుష్వా ఉన్నాడో ఆ 20 years పోరాడు, ఈమె 24 years అమ్మాయి. ఈమె 30 years ఉన్న ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, రాజా రఘువంశీ పెళ్లి చేసుకుంది కదా. ఆ పెళ్లి చేసుకున్న మీరు అసలు స్టోరీ చెప్తే మీరు చాలా బాధపడతారు. నిజం చెప్పాలంటే రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్న 3 రోజుల వరకు ముట్టుకొనియలేదంట. రాజా రఘువంశీని ముట్టుకొనియకుండా హనీమూన్కి పోదాం పోయిన కాన్నే అనే పాయింట్ ప్లేస్ చేసి పెట్టింది. అంటే అమర ప్రేమికురాలు ఈమె శరీరాన్ని రాజ్ కుష్వా అనేటోడు ఎవడైతే ఉన్నాడో లవర్, అతనికి మాత్రమే అర్పితంగా భావించింది. కానీ మరి ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంది అంటే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ బయటకు వస్తుంది. సరే చెప్తా, పాయింట్ టు పాయింట్ పోదాం. అయితే ఈ మర్డర్ ఎక్కడైతే జరిగిందో రాజ్ కుష్వా తోటి కాంటాక్ట్లో ఉంది కదా. సో రాజ్ కుష్వా అనే అతను ఈ ముగ్గురిని కూడా హైర్ చేసుకున్నాడు. ఆ ముగ్గురు ఎవరంటే వాడి ఫ్రెండ్స్ సీరియల్గా అంటే కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసే బ్యాచ్ కాదు. దీస్ ఆర్ వెరీ పూర్ గైస్, అంటే చాలా పేద కుటుంబం. జస్ట్ ఒక 20 లక్షలు ఇస్తానగానే వాళ్ళకి ఇంకా మొత్తం వైర్లు గమ్మినాయి. 20 లక్షలు ఇస్తారా అని చెప్పి వాళ్ళు ఆన్లైన్లో కత్తి కొన్నారు. అసలు వీళ్ళు దొరికిపోవడానికి కొన్ని మేజర్ రీజన్స్లో ఆన్లైన్లో కత్తి కొనడం కూడా. ఎందుకంటే రాజా రఘువంశీని చంపిన చోట ఆ కత్తిని పడేసిపోయారు వాళ్ళు. ఆ స్వాడ్ని, ఆ కత్తిని ఆ మేఘాలయ ప్రాంతంలో ఎవరు కూడా వాడరు. కాబట్టి ఇది ఎక్కడి నుంచో వచ్చింది. ఇది ఎక్కడి నుంచో వచ్చిందంటే దీన్ని అయితే ఎవరైనా తీసుకొని రావాలి. తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో పట్టుకొని రావాలి, లేదంటే దీన్ని ఎక్కడైనా కొనాలి. కాబట్టి ఈ యాంగిల్లో ఈ స్వాడ్ ఎక్కడ అమ్ముడుపోయింది, ఎట్లా అమ్ముడుపోయింది, ఎవరు కొన్నారు, ఏం చేశారు అనేది యాంగిల్లో కూడా దొరకవటం జరిగింది. సో ఇది ఒక పాయింట్ దొరికింది. ఇలా చాలా లూప్స్ ఉన్నాయి అన్నట్టు. యాక్చువల్లీ కాల్ డేటా సరిపోయింది వీళ్ళకి, కాకపోతే అన్నీ కూడా ప్రూఫ్లు, ఆధారాలు సంపాదించాలి కాబట్టి సంపాదించారు అంతే. కాల్ డేటా చాలా క్లియర్గా, అసలు కాల్ హిస్టరీ కానీ కాల్ డేటా కానీ రిట్రైవ్ చేయలేరేమో అనుకున్నారు అయింది వీళ్ళు. అసలు ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో వాట్సాప్లో వీళ్ళు ఒకరికి లొకేషన్ పంపించింది ఐడెంటిఫై చేయలేము అని అనుకున్నారు అయింది. అసలు అంటే అంత బుర్ర తక్కువగా ఎట్లా ఆలోచించారు అంటే ఎప్పుడైనా దొంగలు ప్రూఫ్లు వదిలేస్తారు అని, క్రైమ్ చేసేటోళ్ళకి పూర్తి స్థాయిలో బ్రెయిన్ పనిచేయదని ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం కదా. అవన్నీ నేను ఏదో ఊరికే చెప్తారేమో ఇప్పుడు తెలుగు కళ్ళు అయిపోయారు కదా అనుకున్నాం కదా. లేదు, ప్రతి దగ్గర కూడా ఇలాంటి మిస్టేక్లు జరుగుతున్నాయి, బిగినర్స్ మిస్టేక్స్. సో ఇందులో భాగంగా ఈ రాజా రఘువంశీని చంపడానికి వాడిన కత్తి ఆన్లైన్లో ఉన్నారు ఒకటి. అండ్ వాళ్ళు అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి వాళ్ళు ఒరిజినల్ ఐడి కార్డ్స్ని ఆ స్కూటర్ దగ్గర కానీ ఆ హోటల్ రూమ్స్ దగ్గర కానీ ఇచ్చుడు జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ అడ్రస్లతో సహా దొరికిపోవడానికి ఛాన్స్ దొరికింది. అండ్ ఆ యాంగిల్లో ఫస్ట్ సెర్చ్ చేసే ముందు ఫస్ట్ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అసలు రాజా రఘువంశీని ఖచ్చితంగా చంపేద్దాం అన్న ఉద్దేశం ఉన్నప్పుడు, అంత కోపం ఉన్నప్పుడు, అంత అంటే అయిష్టం ఉన్నప్పుడు ఎందుకు పెళ్ళికి ఒప్పుకుంది? అండ్ మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. పెళ్ళిలో తను ఎంత హ్యాపీగా ఉంది, పెళ్ళిలో తను ఎంత హ్యాపీగా డ్యాన్సులు చేస్తుంది, పెళ్ళిలో ప్రతి చోట కూడా తను ఎంత క్యాజువల్గా ఉంది, అండ్ ఆ అబ్బాయి ఎంత సంతోషంగా పెళ్లి చేసుకున్నాడు అనే వీడియోస్ మీకు చూపిస్తే మీకు లిటరల్లీ అతన్ని చూస్తే జాలి అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే తను చాలా 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 అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ నుంచి వచ్చిండు. అండ్ ఇంకో వాళ్ళ చెల్లి కూడా మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, దగ్గర 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, బీభత్సమైన ప్రమోషన్స్, ఆమెకి విపరీతమైన ఫాలోవర్స్ ఉన్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ సిస్టరు. అండ్ తను మంచి ఒక బిజినెస్ మ్యాన్. సో హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్ నుంచి వచ్చినోడు. అండ్ ఆ పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా చేసుకున్నాడు. అండ్ ఎక్కడ కూడా తన హ్యాపీనెస్ అంటే ఇది ఆ అమ్మాయికి ఈ సంబంధం నచ్చకుండా జరిగింది అట్లాంటివి ఏం లేవు. ఇవన్నీ ఒకసారి మీరు వీడియోలు చూస్తున్నారు కదా. సో ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఎందుకు మరి రాజా రఘువంశీ అంటే ఇష్టం లేకపోతే ఆ పెళ్లి చేసుకుంది.
ఎస్, ఇక్కడనే కొన్ని కన్క్లూజన్స్ ఉన్నాయి. అదేంటంటే పిచ్చి. ఎటువంటి పిచ్చి అంటే జాతకాల పిచ్చి. ఎస్, ఇక్కడ ఆ అమ్మాయికి కుజ దోషం ఉంది. ఎవరికి? సోనం రఘువంశీ అనే అమ్మాయికి కుజ దోషం ఉంది. అదే రాజా రఘువంశీకి కూడా కుజ దోషం ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ సోనం రఘువంశీ లవ్ చేస్తున్న రాజ్ కుష్వా అనేటోడు ఈమె కంటే 4 years చిన్నోడు, 20 years. అండ్ ఈమె అన్న వాళ్ళకి సంబంధించిన ఒక బిజినెస్లో వర్కర్గా చేస్తుంటాడు. సో తనకన్నా చిన్నోడు, తన దగ్గర పనిచేసేటోడు, సెటిల్డ్ కాదు. ఏ రకంగా చూసినా కానీ ఒకవేళ సోనం రఘువంశీ నేను రాజ్ కుష్వాని లవ్ చేస్తున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు. మెయిన్ పాయింట్ ఇది. అండ్ సోనం రఘువంశీకి కుజదోషం ఉంది కాబట్టి ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆ పెళ్లి చేసుకున్నోడితోటి గొడవలు అయితే, లేదంటే హస్బెండ్ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనే నమ్మకాలు చాలా మందికి ఉంటాయి. అండ్ దీన్ని ఆ నార్త్ సైడ్ మాంగళిక్ దోష్ అని అంటారు. మాంగళ్య దోషం, మాంగళిక్ దోష్ ఇట్లాంటి పేర్లతో పిలుస్తారు. మన దగ్గర అయితే కుజ దోషం అంటారు. కుజ దోషం ఉన్న అమ్మాయిలు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో, కుజ దోషం లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనుక మేబీ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సంబంధం సక్సెస్ఫుల్గా కాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కుజదోషం ఉన్న అబ్బాయిలనే చేసుకుంటే బెటర్గా ఉంటుంది, లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఈమెకున్న కుజదోషం పోతుంది అనే పాయింట్ ఒకటి ఉంటుంది. సో ఇది నమ్మకాలు, ఇది మూఢ నమ్మకాలు అనుకోండి, నమ్మకాలు అనుకోండి, సైన్స్ అనుకోండి, ఆస్ట్రాలజీ అనుకోండి, ఏదో రకంగా అనుకోండి. నిజంగా కుజదోషం ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్రేకంగా ఉంటారు. చాలా వాళ్ళ భావోద్వేగాలు మనకి తెలియకుండా ఉంటాయి, చాలా హార్ష్గా ఉంటారు. వాళ్ళతోటి మనం సెట్ అంటే ఉండడానికి కూడా వీళ్ళ లేనంతగా ఉంటుంది వేరే వాళ్ళతో కనుక పెళ్లి చేసుకుంటే. ఇట్లాంటివన్నీ ఉంటాయి శాస్త్రం ప్రకారంగా, ఆస్ట్రాలజీ ప్రకారంగా. అయితే ఈ అమ్మాయి ఎలా ఫిక్స్ అయిందంటే, ఇదంతా కూడా పోలీసుల ఇంటరాగేషన్లో బయటపడ్డ టాపిక్స్, ఏదో ఊరికే చెప్తున్నాయి కాదు. అయితే ఫస్ట్ థింగ్, ఈ అమ్మాయి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే, కుజదోషం ఉన్నోళ్ళని కనుక చేసుకుంటే, లేదంటే ఎవరినైనా చేసుకుంటే ఫస్ట్ సంబంధం అయితే వాడు చస్తే చస్తాడు, లేదంటే ఇంకేదైనా జరుగుతుంది, లేదంటే కుజదోషం అయితే పోతుంది. కుజదోషం పోతుంది, కుజదోషం ఉన్న వాళ్ళని చేసుకుంటే. రాజా రఘువంశీ అనే అతను కూడా కుజదోషం ఉంది కాబట్టి ఈ అమ్మాయిని జాతకాలు కూడా మ్యాచ్ చేసుకొని చేసుకున్నారు. అట్లా వాళ్ళిద్దరికీ కుజదోషం ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనేది ఒక అదే శాస్త్రం. అయితే ఈ అమ్మాయి కుజదోషం ఉన్న అతన్ని ఫస్ట్ పెళ్లి చేసుకుంటే ఈమె కుజదోషం పోతుంది. అండ్ ఆ అబ్బాయిని చంపేపిస్తే ఆ తర్వాత ఈమె వీడియో అవుతుంది. ఈమె వీడియో అయితే వితంతు అయితే ఈమెకి సంబంధాలు దొరకడం కష్టమవుతుంది. పెళ్లి చేసుకుని ఎంబటే కనుక హస్బెండ్ చనిపోతే వామ్మో ఈమె జాతకం మంచిగా లేదు అనే పాయింట్ తోటి సంబంధాలు రావు. ఇలాంటి సంబంధాలు రాని సిచ్యువేషన్లో నన్ను చేసుకోవడానికి ఎవడు లేడు, మరి ఈయన చేసుకుంటా అని అంటే చచ్చినట్టు ఒప్పుకుంటారు. కులం చూడరు, ఏజ్ చూడరు. సరే నా బిడ్డ ఇప్పుడు విడోగా ఇంట్లో ఉంది కదా, సో ఇప్పుడు అంటే వీళ్ళ ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి ఉంది. వీళ్ళు 2 రకాలుగా ఆలోచించారు. ఈ అబ్బాయిని తీసుకుపోయి చంపేసిన తర్వాత ఈమెను కిడ్నాప్ చేశారని చెప్పి 20 రోజులు 50 రోజులు ఏమన్నా ఉండి ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఇలాంటి సిచ్యువేషన్లో ఈ అమ్మాయిని ఎవరు చేసుకోరు కాబట్టి నేనున్నా, చీకటితో వెలిగే చెప్పని నేనున్నానని వాడు వస్తాడు, వాడు రాగానే వాడికి ఇచ్చి చేస్తారు, అయిపోద్ది అనే పాయింట్లో వీళ్ళంతున్నారు. అండ్ ఇక్కడ చాలా వరకు ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా గుర్తుపట్టలేడు అన్నట్టు. ఇక్కడ రాజ్ కుష్వా అనేటోడు తెలియదు అని చెప్పి ఈ సోనం రఘువంశీ వాళ్ళ పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ తెలియదు, జస్ట్ చిన్న పేరు, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. అదేందో అర్థం కాదు. వాడు ఈవెన్ రాజా రఘువంశీ చనిపోయిన తర్వాత సెకండ్ నాడు ఆ బాడీ దొరికినాక ఆ బాడీని తీసుకొని రావడానికి పోయిన కార్లలో కారు రాజ్ కుష్వా గాడు నడిపిండు, వీళ్ళని తీసుకొని వచ్చాడు. అండ్ రాజా రఘువంశీ ఫ్యూనరల్స్ టైంలో రాజ్ కుష్వా గాడు సోనం రఘువంశీ వాళ్ళ ఫాదర్ని పట్టుకొనే ఉన్నాడు, రైట్ సైడ్ ఇట్లా పట్టుకొనే ఉన్నాడు. ఇంత క్లోజ్గా ఉన్న రాజ్ కుష్వా గాడు నాకు సంబంధం లేదు, మాకు తెలియదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఒక రకంగా అంటే మంచోళ్ళ, ఎడ్డోళ్ళ, పిచ్చోళ్ళ అనేది ఒక పాయింట్లో కోపం వచ్చేటట్టుగా అనిపించింది. ఈవెన్ రాజా రఘువంశీ చనిపోయిన శవం దొరికే ముందు రోజు కానీ మిస్ అయిండు అన్నప్పటి నుంచి కానీ శ్రేష్ఠ రఘువంశీ, రాజా రఘువంశీ వాళ్ళ సిస్టరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, వాళ్ళ అన్న మిస్సింగ్ గురించి పోస్టులు పెట్టడంతో పాటు ఆమె ప్రమోషన్ పోస్టులు, విపరీతమైన ప్రమోషన్లు అంటే ఒక సోషల్ మీడియా పిచ్చితోటి అంటే వాళ్ళు ఒక రకంగా తయారైపోయారు. ఇవాళ రేపు జనరేషన్ కూడా సరిగ్గా లేకుండా అయిపోయింది అనిపించింది. ఈవెన్ ఇలాంటి టూర్లకు పోతున్నప్పుడు డైమండ్ నెక్లెస్లు, గోల్డ్లు ఇవన్నీ వేసుకుని పోతుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఆపడానికి ఇంట్రెస్ట్ చూపలేదు, జాగ్రత్తగా ఉంచుకో అన్నారు తప్ప అక్కడ టూర్కి పోయే కాడికి ఇవన్నీ ఎందుకు, రిటర్న్ టికెట్లు ఏవి, ఇట్లాంటివి అడగడం మర్చిపోయారు, పట్టించుకోలేదు. ఏంది అంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది, ఎవడి ఫోన్లో వాడు బిజీ అయిపోయాడు, ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది అన్న పాయింట్ కూడా ఇక్కడ వచ్చింది. సరే, ఈ రాజ్ కుష్వా గాడు నాకు తెలియదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు, అది చాలా పెద్ద బ్లండరు. కానీ వాడు మొత్తం అన్ని కార్యక్రమాలలో ఇంట్లోనే ఉన్నాడు. అంటే నా కుజదోషం పోవాలి, నేను
వితంతు అయిపోయిన తర్వాత ఎంబటి రాజపుష్ప కానీ పెళ్లి చేసుకుంటే ఎవ్వరికి అనుమానం రాదు, హ్యాపీగా ఉంటుందని ప్లాన్ చేశారు. ఇది మేజర్గా రాజా రఘువంశిని ఈ సోనం రఘువంశి పెళ్లి చేసుకోవడానికి గల రీజన్. అండ్ అందుకే పెళ్లిలో కూడా చాలా హ్యాపీగా ఉంది, డాన్సులు వేసింది, అన్ని చేసింది. అండ్ మీకు ఒక విషయం చెప్తా, 11వ తారీఖు నాడు పెళ్లి జరిగింది. 12, 13 వరకు మాత్రమే, అంటే 11, 12, 13 3 రోజులు మాత్రమే అత్తగారింట్లో ఉంది తను. అండ్ తను ఈ అబ్బాయిని ముట్టనీయలేదు అనే పాయింట్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. అంటే వీళ్ళమ్మ, రాజా రఘువంశి వాళ్ళమ్మ, అరే ఆ అమ్మాయిలు అర్థం కావడానికి, అబ్బాయిలను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ప్రశాంతంగా ఉండు అన్నట్టుగా వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్స్ ఏవో జరిగినాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్. అయితే ఇదే మీడియా ఛానళ్ళు పెట్టిన రకరకాల ఇంటర్వ్యూస్లో భాగంగా రకరకాల మైకులు పెట్టిన కార్యక్రమంలో ఒకరి దగ్గర నుంచి వచ్చిన మాట. అంటే వీళ్ళకి ఎటువంటి ఫిజికల్ రిలేషన్ జరగలేదు. ఆ తర్వాత 14, 15, 16 3 రోజులు అమ్మగారింట్లో ఉండి, ఆ 3 రోజులలో ఈమె ఏం చేసిందంటే ఈ మర్డర్కి రాజపుష్పతో కలిపి రాజపుష్ప ఈ 3 రోజులలో ఆ వికాసు, ఆనంద్, ఆకాష్ వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉండి 20 లక్షలకు బేరం సెట్ చేసుకొని ఈ మధ్యలో 16వ తారీఖు నాడు కత్తి ఆన్లైన్లో బై చేసారు వాళ్ళు. మంచి పెద్ద పదునైన కత్తి, ఏటికి తలకాయ పగిలిపోయేటువంటి ఒక కత్తిని వాళ్ళు ఆన్లైన్లో బై చేశారు. నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. ఇక్కడ విషయం చెప్పాలి, 18వ తారీఖు నాడు ఈ మేఘాలయ టూర్ గురించి సోనం రఘువంశి టికెట్లు బుక్ చేసి రాజా రఘువంశికి ఫోన్ చేసి హనీమూన్కి టికెట్స్ బుక్ చేసిన. ఎక్కడికి? మేఘాలయకి బుక్ చేసిన. ఎందుకు మేఘాలయకి బుక్ చేసినా అంటే అక్కడికి పోదాం అనిపించింది, అక్కడికి బుక్ చేసిన, అక్కడ షిల్లాంగ్ తిరుగుదాము, ట్రెక్కింగ్ ఉంటుంది అని చెప్పి సోనం రఘువంశి రాజా రఘువంశికి ఒప్పించింది. ఒప్పించగానే ఖచ్చితంగా కొత్తగా పెళ్ళయింది, ఆ 3 రోజులు ముట్టనియలేదు కాబట్టి ఖచ్చితంగా తను హనీమూన్కి పోయి ఒక స్పెషల్ లొకేషన్లో ఎంజాయ్ చేద్దామని అనుకుంటుంది. ప్రతి అమ్మాయికి తనకంటూ కొన్ని డిజైర్స్ ఉంటాయి కదా అని అర్థం చేసుకుని ఓకే అనుకున్నాడంటే రాజా రఘువంశి ఓకే అనుకున్నాడు కదా. సో డైరెక్ట్గా వాళ్ళ ఇంటి నుంచి 20వ తారీఖు నాడు రాజా రఘువంశి ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి, ఇటు సోనం రఘువంశి వాళ్ళ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి పోయి అక్కడి నుంచి వాళ్ళు గౌహతికి పోయి, గౌహతి నుంచి షిల్లాంగ్ మేఘాలయకి పోయి, మేఘాలయలో షిల్లాంగ్కి పోయి, షిల్లాంగ్లో నుండి వీళ్ళు పోదాం అనుకున్న సిరిపుంజి ఏరియాకి నియర్ బైలో ఉన్న ఒక కాటేజ్ ఒక స్టే హోమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి టూరిస్ట్ ప్లేస్లో అక్కడ పోయి ఉన్నారు. అక్కడి నుంచి ఒక బైక్ రెంట్కి తీసుకొని, ఎప్పుడు 20వ తారీఖు నాడు వాళ్ళు అటు పోయారు కదా, 21 నాడు అక్కడ స్టే చేసారు కదా, 22 నాడు వాళ్ళు అక్కడి నుంచి 21 నాడే బైక్ రెంట్కి తీసుకున్నారు. అక్కడికి పోయిన తర్వాత 22 నాడు అక్కడ నుంచి ట్రెక్కింగ్ అని చెప్పి కొద్ది దూరంగా ఉన్న ప్లేస్కి పోవడం స్టార్ట్ చేశారు. అంత దూరం పోయిన తర్వాత అసలు ఈమె నడవడానికి అవసరం లేదు కదా, బండి వేసుకుని పోయారు కదా. నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. బండి వేసుకుపోయిన వాళ్ళు ఈ నడుచుడు ఎందుకు పెట్టుకున్నారు మీరు అర్థం చేసుకోరు. ఫోన్లో నేను నడుస్తున్నా, స్టెప్పులు ఎక్కుతున్నా, చాలా కొండెక్కుతున్నాం, చాలా తకాయించిపోయినాం, అలసిపోయినాం అని చెప్పింది కదా, వాయిస్ రికార్డ్ గుర్తుంది కదా. సో బండి ఉన్నప్పుడు నడవాల్సిన అవసరం ఏమొచ్చింది? ట్రెక్కింగ్ అనే కాదు. మ్యాటర్ ఏంటంటే బండి అక్కడ పెట్టిన తర్వాత మర్డర్ చేసిన తర్వాత, ఆ మర్డర్ అయిపోయినప్పటి నుంచి వీళ్ళందరితో కలిసి నడవడం మొదలుపెట్టింది, బండి అక్కడ పడేసింది అది. ఆ తర్వాత నైస్గా అక్కడి నుంచి మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ గురించి నేను చెప్తాను కదా. సీసీటీవీ ఫుటేజ్లో ఈ సోనం రఘువంశి ఎంత టెన్షన్గా ఉందో, ఎంత హడావిడిగా, ఎంత హర్రీబర్రీగా, ఎంత భయపడతా ఉందో మనకి ఒక సిచ్యువేషన్ దొరికిపోతుంది. అంటే ఆ టైంలో తను చాలా క్రూయల్గా, అంటే రాజా రఘువంశిని మర్డర్ చేసే కంటే ముందు ఒక 1 అవర్ ముందు తను రాజా రఘువంశితో కలిసి బండి మీద బయటకు పోయే కంటే ముందు అక్కడ తను చాలా టెన్షన్గా ఆలోచిస్తూ భయపడుతూ కనబడతా ఉంది మనకి. ఎందుకంత థింక్ చేస్తుంది, ఎందుకంత ఓవర్ థింక్ చేస్తుంది, ఎందుకంత చేస్తుంది అంటే కొద్దిసేపట్లో రాజా రఘువంశిని కథం చేస్తా అని చెప్పి తన బ్రెయిన్లో తిరుగుతున్న ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అయిద్దా కాదా అన్న టెన్షన్. అందుకే ఫోన్లు, వాట్సాప్లు, చాటింగ్లు, ఫోన్లు మాట్లాడడం కంటిన్యూగా జరుగుతూనే ఉంది. తను లేకపోతే వాట్సాప్, ఫోను మాట్లాడడం ఏదో చేస్తున్నాను. ఇలాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత రాజా రఘువంశిని అక్కడ పట్టుకొని పోయి కథం చేసింది. మరి కథం చేసిన పర్సను ఆ రోజు నుంచి 9th జూన్ వరకు ఎక్కడుంది? ఇది మనందరికీ రావాల్సిన డౌట్ కదా. సో పోలీసులు ఈ కేసును ఛేదించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రాజా రఘువంశి ఈ హోటల్ రూమ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తర్వాత వీళ్ళకి ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు. ఆ తర్వాత వీళ్ళు ఈ యాంగిల్లో సెర్చ్ చేయడం, అంటే మిస్సింగ్ కేసు కాదు ఇది, సంవాట్ మిస్టరీ కేసు, మర్డర్ని చేసింది వాళ్ళ మిస్సెస్ అయి ఉండొచ్చు అన్న డౌట్ ఈ కాల్ రికార్డింగ్స్ తర్వాత వచ్చినాక సెర్చ్ చేయడం మొదలుపెట్టినప్పుడు జూన్ 2 నుంచి కేసు యాంగిల్ మారినాక వాళ్ళు దొరకబట్టిన మెయిన్ డీటెయిల్ ఏంటంటే
ఆ కొండ మీద ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ దొరికిన తర్వాత నుంచి కొంచెం ముందుకు పోతుంటే సీసీటీవీ ఫుటేజ్లు ఏమైనా ఉన్నాయా అని ఎతుకుతూ పోతే సోనం రఘువంశీ +3 ఆ ముగ్గురు చంపినోళ్ళు, ఆ ముగ్గురు అండ్ ఈమె కూడా చంపడంలో ఉందా అనే పాయింట్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ ముగ్గురు ఇట్లా నడుచుకుంటూ పోతున్నప్పుడు మాట్లాడిన విధానం కానీ, నవ్విన విధానం కానీ, ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగేటప్పుడు చాలా నవ్వుకుంటూ క్యాజువల్గా ఎంతో ఫ్రెండ్లీగా ఉన్న విధానం కానీ చూసి షాక్ అయ్యారు. అట్లా ప్రూఫ్ దొరికింది. ఆ తర్వాత నడుచుకుంటూ పోయేటప్పుడు 42 సీసీటీవీ ఫుటేజ్లలో అక్కడక్కడ వాళ్ళు కవర్ అవుతూ వచ్చారు. అంతటా కూడా చాలా బాగుంది. అక్కడి నుంచి తను చాలా సింపుల్గా, అంటే నాకేం పట్టిలేదు, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా అక్కడి నుంచి గౌహతి పోయి, షిల్లాంగ్ నుండి గౌహతి పోయి, గౌహతిలో ట్రైన్ ఎక్కి ఇండోర్కి పోయింది. ఇండోర్కి పోయి హ్యాపీగా ఇండోర్లో ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంది, రాజ్ కుష్వాకి సంబంధించిన ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంది, హ్యాపీగా స్టే చేస్తుంది. కానీ ఆమెకి 25th మే దాకా అంటే 22nd నాడు చంపేసిన తర్వాత 25th మే దాకా కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. అంటే ఆమె ఫోటో పేపర్లలో కానీ మీడియాలలో కానీ రాలేదు. కానీ ఒక కపుల్ మిస్సింగ్ అన్న పాయింట్ వచ్చింది. అయినా కానీ పెద్దగా ప్రాబ్లం లేదులే అని చెప్పి స్కార్ఫ్ పట్టుకుని తిరుగుతూ బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే June 2nd బాడీ దొరికిందో మర్డర్ మిస్టరీ ఏదో తేడా కొడుతుంది, తనని దొరకబడితే కానీ మ్యాటర్ తెలియదు అనే పాయింట్కి వచ్చిన తర్వాత ఈమె ఫోటో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఫోటో కానీ, వీడియో కానీ, యూట్యూబ్ కానీ అన్నిట్లలో సర్క్యులేట్ అయింది. అప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఇండోర్లో ఒక కార్ తెప్పించి, ఎవరు రాజ్ కుష్వా గారు కార్ తెప్పించి ఆ కార్లో ఇండోర్ నుంచి యూపీలో వారణాసిలో తనకు తెలిసిన దూరం రిలేటివ్స్ దగ్గర ఆ అమ్మాయిని పంపించాడు. అక్కడ తను June 2 నుంచి June 9 వరకు స్టే చేసింది. కానీ June 8, June 7, June 6 ఆ టైంలో ఒకరి తర్వాత ఒకరుగా ఎవరైతే ఆనంద్, వికాస్, ఈ విక్కీ, ఈ ముగ్గురు ఉన్నారు కదా దొంగలు, విశాలు, ఆకాష్, ఆనంద్, వీళ్ళు ముగ్గురిని దొరకబట్టిన తర్వాత, రాజ్ కుష్వా గారిని దొరకబట్టిన తర్వాత ఇంకా నేను ఎక్కడికి పోవడానికి లేదు, నేను చిక్కుకున్న పద్మవ్యూహంలో అని అర్థమైంది. కానీ సింపుల్ డ్రామా ఇదే, ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అని ఏదైతే అనుకున్నారో ఆ డ్రామా, డబ్బుల కోసం కిడ్నాప్ చేసేసారు, నగలు తీసుకున్నారు, నన్ను ఎత్తుకుపోయే దారిలో వదిలేసారు, ఇట్లాంటివన్నీ చెప్పుకోవచ్చు అని ఒక ప్లాన్ వేసి ఘాజీపూర్లో ఒక డాబా దగ్గర నుంచి అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి ఫోన్ చేసి అప్పటిదాకా మాస్క్ వేసుకొని ఉన్న మనిషి ఫేస్ రివీల్ చేసి ఫోన్ చేసి నేను ఇట్లా పలానా చోట నన్ను వదిలేసిపోయారు అనే పాయింట్ తీసి అక్కడ ఆల్రెడీ పోలీసుల దగ్గర కంప్లీట్ డేటా ఉంది. వాట్సాప్లో వీళ్ళు ఎవరైతే రాజా రఘువంశీ, సోనం రఘువంశీ ఎక్కడ దిగిరు లొకేషన్ టక్కని ఇండోర్కి పోతుంది, ఇండోర్లో ఉన్న రాజ్ కుష్వాకి పోతుంది, రాజ్ కుష్వా నుంచి వెళ్ళి ఆల్రెడీ మేఘాలయ మర్డర్ చేయడానికి వచ్చిన వాళ్ళకి పోతుంది. అట్లా వీళ్ళు ఎక్కడికి పోయినా అక్కడికి లొకేషన్లు అన్నీ కూడా సెండ్ అయినాయంతా కూడా సోనం రఘువంశీ నుంచి రాజ్ కుష్వా నుంచి మర్డరర్స్ ఇట్లా షిఫ్ట్ అయింది. ఇదంతా కూడా పోలీసులకు తెలుసు. కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, వాట్సాప్ డేటా ఉంది, పాత చాట్స్ ఉన్నాయి, పాత అన్ని మెసేజ్లు కూడా ఉన్నాయి. సో దీంతో చాలా క్లారిటీగా ఆమెను మర్డర్ చేయించింది తెలుసు. అండ్ వీళ్ళు దొరికిన వాళ్ళందరూ ఉన్నారు కదా, 7th రోజు 8th రోజు వీళ్ళంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా స్టోరీ అంతా చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగింది రాజ్ కుష్వా మాట్లాడితే సోనం రఘువంశీ 20 లక్షలు, రాజ్ కుష్వా సోనం రఘువంశీ కలిసి మాట్లాడితే మేము ఒప్పుకున్నాం. రెండోది, ఆ రోజు కొండ మీదకి ఎక్కిన తర్వాత ఫస్ట్ మేము మామూలుగా సరదాగా హిందీలో మాట్లాడుతుంటే హిందీ అని చెప్పి ఆయన కూడా మనతో మాట్లాడేలాగా మేము చేసుకున్నాం. మాట్లాడిన తర్వాత కొంచెం దూరం పోతుంటే, ట్రెక్కింగ్ కదా, పోతుంటే అక్కడ ఎటువంటి సీసీటీవీలు కానీ ఏది కానీ లేని నిర్మానుష్యమైన చాలా హైట్ అయిన ప్రదేశంలోకి పోయినాక అక్కడ సోనం రఘువంశీ వెయ్యండి హిట్ అని గట్టిగా అరిచింది. నరకండి అని అరిచిన తర్వాతనే మేము నరికినాం. ఫస్ట్ టెన్షన్ పడ్డాం, కానీ ఆ తర్వాత మా దానిలో ఉన్న ఆనంద్ ఫస్ట్ దెబ్బేసిండు వెనకాల, ఆ తర్వాత ముందు దెబ్బేసిండు. చనిపోగానే మేము అంతా కలిపి లోయలోకి తోసినాము. ఆ టైంలోనే సోనం రఘువంశీ కోటు మీద బ్లడ్ పడ్డది. ఆ బ్లడ్ పడ్డ కోటుని మేము కొంచెం దూరం తీసుకుపోయి పడేసినాము. ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన. ఆ తర్వాత సోనం రఘువంశీ మేము కలిసి అంత నడుచుకుంటూ పోయినాము. ఆ తర్వాత గౌహతి వరకు కలిసి వెళ్ళినాము. అక్కడి నుంచి వెళ్ళి సపరేట్ అయినాము. ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టు వాళ్ళు చెప్పారు కదా, స్టోరీ అంతా వీళ్ళ దగ్గర తెలుసు కదా. అయితే ఈమె అక్కడ నాకు మత్తిచ్చిరు, కళ్ళు తిరిగినాయి, కింద పడిపోయినా, నాకు తీసుకొచ్చి ఈడ పడేసిరు, గాజీపూర్లో ఈ రోజు ఈడున్నా అని చెప్పి దొంగ నాటకాలు ఆడతా. ఇది ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఇది మనం వాయిస్ రికార్డులో విన్నాం కదా, కాల్ రికార్డింగ్లో ఎంత నవ్వుకుంటూ మాట్లాడిందో సేమ్ అదే టైప్లో ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంతా చూపించింది. పోలీసుల దగ్గర ఇదంతా నడుస్తా తీసుకొని పోయి వాళ్ళు మేఘాలయ పోలీసులు పట్టుకొని, ఇక్కడ యూపీ ఉత్తరప్రదేశ్లో గాజీపూర్లో పోలీసులకి చెప్తే
వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని మేఘాలయ పోలీసులకు అప్పచెప్పారు. మేఘాలయ పోలీసులకు అప్పచెప్పే టైంలో కూడా వీళ్ళింట్లో వాళ్ళు కానీ, సోనం వాళ్ళ ఇంట్లో కానీ, లేదంటే ఇటు రాజా వాళ్ళ ఇంట్లో కానీ ఎవరికి కూడా డౌట్ లేదు. సోనం చంపదు, సోనం ఎందుకు చంపిస్తుంది, ఇది పోలీసులు కావాలని చేస్తున్నారు. రాజ్ కుష్వా వాళ్ళ మదర్ అయితే ఇంక ఏడుస్తా, రాజ్ కుష్వా చేయడు, రాజ్ కుష్వా 10వ తరగతి అంటే 10th క్లాస్ నుంచి కష్టపడి వర్క్ చేస్తుండు, వాడు చాలా మంచోడు, వాడు చాలా మంచోడు అంటే ఇదంతా విధి ఆడిన వింత నాటకంలో పేదింటి అబ్బాయి పెద్దింటి అమ్మాయి లవ్ స్టోరీ ఏడ ఒప్పుకోరో అని ఒక పాయింట్. రెండోది, ఈ మా ఇద్దరి ప్రేమ వివాహం జరగాలంటే మా మధ్యలో ఉన్న ఏజ్ గ్యాప్ ఇవన్నీ క్లియర్ కావాలి, నాకున్న కుజదోహం కూడా క్లియర్ కావాలి. ఇవన్నీ కావాలంటే ఒక బకరాగాన్ని మనం చంపేయాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే కుజదోషం పోతే ఆ తర్వాత చంపేయాలని ఒక క్రూయల్ థాట్. ఈ థాట్ ఇదంతా జరిపించింది రామచంద్ర ప్రభు అనిపించింది ఒకసారి. సో ఇదంతా జరిగిన తర్వాత దొరికింది కదా, దొరికిన తర్వాత లోపల తీసుకుపోయి కూర్చున్నబెట్టి ఇంటరాగేషన్ చేస్తే అమ్మగారు మొత్తం కూడా ఇది జరిగిందని ఒప్పుకుంది. దీనికి కారణం ప్రేమ వల్ల. అండ్ దొరికిపోవడానికి గల కారణం ఆన్లైన్లో కత్తి కొనడం, వాట్సాప్ చాటిల్లో లొకేషన్లు పంపుకోవడం, మేఘాలయకు పోయిన తర్వాత షిల్లాంగ్లో అడ్రస్లు, లొకేషన్లు, చిరపుంజీలు ఇవన్నీ పంపుకోవడం, దాంతోపాటు కాల్స్ మాట్లాడడం, అక్కడికి పోయినాక కూడా కాల్స్ మాట్లాడడం, ఇవన్నీ. దాంతోపాటు ఈ బచ్చాగాళ్ళకి సుఫారీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, వాళ్ళు సింపుల్గా ఒరిజినల్ ఐడి కార్డ్స్ని సబ్మిట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా బిగినర్స్ మిస్టేక్లో కంప్లీట్గా దొరికిపోయారు. ఇంకొంచెం అంటే పోలీస్ ఆఫీసరే, మేఘాలయ పోలీస్ ఆఫీసర్ సిట్ టీం ఉంది కదా, అందులో ఒక పెద్ద ఆయన ఏమంటారంటే అసలు వీళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేస్తూ దొరకపోయేటోళ్ళమే, ఎందుకంటే అంత ఎత్తైన లోయలో నుంచి లేస్తే అది వేరే, అసలు శవం దొరకదు, దొరికిందా కానీ ఈ ఇంట్రాగేషన్లో అయ్యేసరికి అయిపోతుంది. కానీ వీళ్ళు అసలు ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు, ఒరిజినల్ ఐడి కార్డులు ఇచ్చారు, వాళ్ళ నెంబర్స్ నుంచి కాంటాక్ట్ చేసుకుంటూనే ఉన్నారు, వాట్సాప్లో లొకేషన్లు పంపిస్తున్నారు, ఒకే టవర్ సిగ్నల్స్లో ఇంతమంది కనబడుతూనే ఉన్నారు. ఆ టవర్ సిగ్నల్స్ వాళ్ళ ముగ్గురి ఫోన్ల సిగ్నల్ అందులోనే ఉంది, ఇటు సోనం రఘువంశీ సిగ్నల్ అందులోనే ఉంది, ఇవన్నీ కనబడుతూనే ఉన్నాయి. అండ్ సోనం రఘువంశీ కొన్ని డేస్ తర్వాత తన ప్రూఫ్ని లేకుండా చేయాలని చెప్పి తన ఫోన్ని స్మాష్ చేసింది, కానీ ఫోన్లో ఉన్న డేటా ఎడిపోతుంది అండ్ కాల్ రికార్డింగ్స్ ఎట్టిపోతాయి, వాట్సాప్ చాట్స్ ఎట్టిపోతాయి, అన్నీ కూడా బ్యాకప్లో ఉంటాయి కదా, అవన్నీ రిట్రైవ్ చేసుకోవచ్చు కదా, పెద్ద విషయం కాదు కదా అని చెప్పి పోలీసు వాళ్ళు నవ్వుతూ సమాధానం చెప్పారు. అయితే ఈమెకి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి, నగల కోసం ఆయనను చంపేసి నగలు ఎత్తుకొని పోయారు అనే ప్లాన్ తీసుకురావాలి అని చెప్పి నగలంతా ఫుల్గా నగలు వేసుకుని తీసుకుని పోయింది. ఇది కుటుంబంలో డౌట్ రేకెత్తించింది. అంటే అసలు ఒక టూర్కి పోయేటోళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు, అక్కడ ఏం బుక్ చేసుకోలేదు, జస్ట్ పోయే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోతే అసలు ఆ టూర్ ఎట్లా సక్సెస్ఫుల్గా అవుతుంది? ఒక హనీమూన్ ట్రిప్ వేసినప్పుడు రిటర్న్ టికెట్స్ కానీ ఒక ట్రావెల్ ఏజెన్సీతో కానీ మాట్లాడుకోలేదు, అది ఎంత డేంజరస్ అని వాళ్ళకి డౌట్ వచ్చినా కానీ పూర్తి స్థాయిలో అడగలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. అండ్ దీని త్రూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా అసలు ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఒక చోటుకి పోతున్నాం అంటే నమ్మడానికి వీల్లేదు. రెండోది, అంత సడన్ ప్లానింగ్స్ హనీమూన్ ట్రిప్కి చేయరు. రెండోది ఇది కూడా కాదు, బేసిక్గా అంటే పెళ్ళైన 3 రోజులు నీతో సరిగ్గా మాట్లాడలేదు, 4, 5, 6 రోజులలో నీతో లేదు, 7వ రోజు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేస్తుందంటే ఎట్లా నమ్మినావు? రాజా రఘువంశీని చూస్తే అదే బాధ అనిపించింది. ఆయన పెళ్ళి అనే ఆనందంలో చాలా హ్యాపీనెస్లో ఉండి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోలేదు. ఎందుకంటే తను కూడా అనుమానం వచ్చేటట్టు బిహేవ్ చేయలేదు. తను అద్భుతమైన మహానటి. ఆ మహానటికి ఎన్ని అవార్డ్స్, ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువే. అటువంటి బిగ్గెస్ట్ క్రైమ్ స్టోరీ ఇది. దీని ద్వారా మగజాతి అనుమతులందరికీ నేను మరొకసారి చెప్పే విషయం ఏంటంటే, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసినా చూడకపోయినా ఆ అమ్మాయి మనసులో ఎవడన్నా ఉన్నాడా లేదా అని మరొకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయి, చూసే ప్రయత్నం చేయి, ఖచ్చితంగా కనుక్కునే ప్రయత్నం చేయి. అఫ్కోర్స్ సోనం రఘువంశీ ఇలాంటి వాళ్ళు తగిలితే నువ్వేం చేయలేవు, ఎందుకంటే నవ్వుతూ మాట్లాడి నిన్ను చంపడమే కాన్సెప్ట్గా పెట్టుకొని పెళ్లి చేసుకుంటే కనుక నువ్వేం చేయలేవు అనుకో. కానీ తెలుసుకునే ప్రయత్నం 1కి 100 సార్లు చేసి ఆమెకు చెప్పు, నేను చాలా ఉదారమైన స్వభావం, పెద్ద మనసు కలవుని. ఎంత పెద్ద మనసు అంటే, నువ్వు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా లవ్ చేస్తున్నావు అంటే నేను సింపుల్గా సైడ్ కావడానికి కూడా రెడీ అని ముందే చెప్పు. బెటర్ బ్రో, చచ్చిపోయే కంటే అది బెటర్ కదా. ఇది సోనం రఘువంశీ స్టోరీ. చనిపోయిన రాజా రఘువంశీ లాంటి ఒక అమాయకుడి స్టోరీ. తనకేం జరుగుతుంది, ఎందుకు చనిపోతుండో కూడా తెలియకుండా చనిపోయిన వ్యక్తి. రెస్ట్ ఇన్ పీస్ అండ్ బీ అవేర్, బీ కేర్ఫుల్. ఉంటా.